హైదరాబాద్ నగర శివారు నార్సింగిలో పశు సంక్రాంతి గ్రాండుగా జరిగింది. ఒంగోలు గిత్తలు, మహారాష్ట్ర జాఫ్రీ, గుజరాత్ దులియా సహా వివిధ రాష్ట్రాల గేదెలు ఒకే చోట చేరడంతో పశువుల సంత సందడిగా మారింది. పశువుల పండుగ సందర్భంగా వాటిని అందంగా ముస్తాబు చేసి సంతకు తీసుకువచ్చారు రైతులు. సంక్రాంతి తర్వాత రెండో శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగిలో పశు సంక్రాంతి జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది పశువులతో జాతర సందడిగా మారింది. గేదెలను అందంగా ముస్తాబు చేసిన రైతులు వాటిని సంతలోకి తీసుకువస్తారు. వందలాది గేదెలను సంతలో అమ్మకానికి ఉంచారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, హర్యానా, బీదర్ లాంటి ప్రాంతాలతో పాటు ఒంగోలు, నెల్లూరు, వరంగల్ జిల్లాల నుంచి అనేక జాతుల పశువులు సంతలో కనిపించాయి. నార్సింగి మార్కెట్ యార్డులో పశువుల జాతరను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, జనం తరలివచ్చారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి పశు సంక్రాంతిలో గేదెలను ముస్తాబు చేసి మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. పశు సంక్రాంతిని సాంప్రదాయంగా నిర్వహిస్తామని నార్సింగి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తెలిపారు. ఇక్కడ ఎవ్రీ ఏటా సంక్రాంతి అయినా రెండో వారం ఈ పశు సంక్రాంతిని జరిపించడం జరుగుతుంది. ఇక్కడ రైతులు పాడి పరిశ్రమలన్నీ అమ్ముకొని మళ్ళీ ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్నాక సెకండ్ వీక్ వచ్చి ఇక్కడ మన సోలాపూర్ దగ్గర ఫస్ట్ వీక్లో సంత జరుగుతుంది. ఆ సంత నుంచి ఇక్కడ వ్యాపారస్తులు బర్రెలు, ఆవులు, ఎడ్లు ఇవన్నీ ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ చౌకగా మన రైతులకు, మన పరిసర నార్సింగి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ పాల వ్యాపారులందరికీ చౌకగా గేదెలను కానీ బర్రెలు కానీ ఇస్తారు. అన్ని స్టేట్ల నుంచి ఇక్కడికి పశువులు తీసుకొస్తారు. చాలా బాగుంటాయి అన్నమాట. అవి పాలు ఎక్కువ ఇచ్చేవి కానీ, బర్రెలు కానీ, ఎద్దులు కానీ అన్నీ మంచి క్వాలిటీ అంటారు కదా, అలాంటివి తీసుకొస్తారు. రైతులు సంక్రాంతి తర్వాత వాళ్ళు పంట పండించుకుంటారు. అలాగే పశువులను కూడా కొనుక్కొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. సంతలో ప్రదర్శనకు ఉంచిన పశువుల్లో నుంచి నచ్చిన గేదెలను కొనుగోలు చేశారు రైతులు. ఒక్కో పశువు 50,000 నుంచి 2-3 లక్షల వరకు పలికింది. ఇతర రాష్ట్రాలకి చెందిన గేదెలను చూసి నచ్చినవి కొన్నామని చెప్తున్నారు రైతులు. కలకత్తా ఇచ్చిపెట్టి అన్ని జగాలకి వస్తాయి గేదెలు. చాలా మంది తీసుకొస్తారు. జాతర అన్ని ఒక పెట్టుకున్నాం మనం అందరం. మాకే కలదు, అది ఎందుకు పెట్టుకున్నారు మాకే కలదు, కానీ అప్పటి సంది నడుస్తుంది, ఇప్పటిదాకా నడుస్తుంది. ఇప్పుడు 3,11,000 పోయింది ఒకటి. మాది అది వేరేది మాకు ఎరకలేదు. अभी हम 5 लोड उतारे हैं यहाँ पे. अभी भैंस चल रहा मार्केट, बिका तो बिकता जो भी है. और गुजरात का भैंस है ये, भावनगर डिस्ट्रिक्ट का. अच्छा दूध का रहता क्वालिटी का. 15 से 16, 17, 18 तक 20 लीटर तक भैंस रहता. रिस्पॉन्स यहाँ से भैंस का 1.5 लाख से लेके 3 लाख 3.5 लाख तक का भैंस मिलता. పశువుల జాతరలో 10 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయంటున్నారు మార్కెట్ కమిటీ సభ్యులు. ఇక్కడి సంతలోని పశువులు ఇతర మార్కెట్లో కంటే తక్కువ ధరకే దొరుకుతాయని చెప్తున్నారు. ఏటా ఈ సంత ఏర్పాటు ఆనవాయితీగా కొనసాగుతోందని, దానికి కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేశామన్నారు. దూరం నుంచి వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా భోజన సదుపాయం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించారు. సంక్రాంతి తర్వాత వచ్చే రెండవ శుక్రవారం జరుగుతుంది కాబట్టి సంక్రాంతి ఆ వైబ్ అట్లే ఉంటుంది. ఇప్పుడు వచ్చే కూడా గేదెలు అన్నీ కూడా చాలా క్వాలిటీ అయిన గేదెలు కానీ ఆవులు కానీ ఇక్కడికి వస్తుంటాయి. దానివల్ల మీరు మామూలుగా చూస్తూ ఉంటారు, ప్రతి డిస్టిక్లలో కానీ సంతలు అన్నీ జరుగుతుంటాయి పశు సంతలు. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడికి వస్తే మీకు క్వాలిటీ అయిన పశువులు దొరుకుతాయి. మీకు గేదెలు కానీ ఆవులు కానీ ఇలాంటివి చాలా, అంటే పాడి పరిశ్రమకు పాల అంటే అభివృద్ధి జనానికి పాలని మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం కాబట్టి. ఏటా నార్సింగిలో జరిగే పశు సంక్రాంతికి స్థానికంగా దొరికే గేదెలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. అన్ని రకాల గేదెలను చూడటంతో పాడి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందంటున్నారు స్థానికులు.